కాపు కులాన్ని టార్గెట్ చేస్తారా? ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభం లేఖాస్త్రం. కూటమి పాలనలో కాపు కులాన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖాస్త్రాన్ని సంధించారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాపు కులాన్ని టార్గెట్ చేస్తారా అంటూ ఒక లేఖను పంపించారు. గతంలో తన కుటుంబాన్ని, ఇప్పుడు అంబటి రాంబాబు కుటుంబాన్ని తీవ్ర అవమానాలకు గురి చేస్తున్నారని ముద్రగడ అన్నారు. కల్తీ నెయ్యి ఘటనను పక్కదారి పట్టించేందుకు ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తున్నారని ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. కాపులపై ఎంత కోపం ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్పై ప్రేమతో మీకు మద్దతు ఇచ్చాం అని చంద్రబాబుకు, లోకేష్కు ముద్రగడ పద్మనాభం లేఖలో వివరించడం విశేషం. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబును అరెస్టు చేయటం పట్ల ముద్రగడ పద్మనాభం తీవ్రంగా ధ్వజమెత్తారు. ముద్రగడ పద్మనాభం మళ్ళీ లేఖలు సంధించడం రాష్ట్రంలోనూ కాకినాడ జిల్లాలోనూ ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. మళ్ళీ లేఖలు రాయటమే ముద్రగడ లక్ష్యమా అంటూ కూడా కొందరు బాహటంగానే విమర్శిస్తున్నప్పటికీ ముద్రగడ మాత్రం తనదైన శైలిలో లేఖాస్త్రాలను సంధించారు.